ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరంలో 3 నెలలు అయితే కంప్లీట్ చేసేసుకోబోతున్నాం అండ్ 4 నెలలకు అయితే అడుగు పెట్టబోతున్నాం. ఈ మంత్ మాత్రం సూపర్ క్రేజీ. ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మిడ్ రేంజ్ అంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ లాంచ్ అయిపోతున్నారు. OnePlus Nord CE4 ఇదే మంత్ లో లాంచ్ అవబోతుంది. Infinix Note 40 Pro Plus ముఖ్యంగా గేమింగ్ సెంట్రిక్ గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అండ్ వీటితో పాటు కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లైక్ మోటరోలా దగ్గర నుంచి మోటో ఎడ్జ్ 50 Pro అండ్ దీంతో పాటుగా రియల్మీ GT Neo 6 ని కూడా మన ముందుకైతే లాంచ్ చేయబోతున్నారు. అండ్ పోకో నుంచి ఎక్స్క్లూజివ్ గా గేమింగ్ ఫోన్ పోకో F6 Pro మొబైల్ ఫోన్ ని కూడా మనకి ఇదే మంత్ లో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఏంటి, అలాగే వాటికి సంబంధించినటువంటి స్పెక్స్, ప్రైస్ రేంజ్ ఏంటి అనేది చూసేద్దాం. మొదటిగా OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus Nord CE4 అయితే అఫీషియల్ గా వీళ్ళు April 1 లాంచ్ చేస్తానంటున్నారు. కానీ April 1 ఏప్రిల్ ఫుల్ డే కాబట్టి మనల్ని ఫూల్స్ చేయడానికి లేదు అన్నట్లయితే కనుక నిజంగానే ఆ రోజు లాంచ్ చేస్తారనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్లారిటీ లేదు. మోస్ట్లీ ఇది కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే తో పాటు 120 హెర్ట్జ్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్, దీంట్లో ఏ విధమైనటువంటి LPTO టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే తీసుకొని రారు. అలాంగ్ సైడ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి, అలాగే ఫ్రంట్ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ మొబైల్ ఫోన్ ని వీళ్ళు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, Android 14 మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో చూద్దాం ఇది ఎంత క్రేజీ ప్రైస్ లో ఏ ఆఫర్ లో తీసుకొస్తారనే దాని గురించి. నెక్స్ట్ పోకో నుంచి పోకో F6 Pro మొబైల్ ఫోన్ కూడా మనం చైనాలో, ఇదే మొబైల్ ఫోన్ ని మన ఇండియాలో రెడ్మీ K సిరీస్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. K సిరీస్ మనం చాలా కాలం నుంచి మన ఇండియాలో అయితే తీసుకున్నాం. K20 Pro తర్వాత తీసుకురాలేదు. బట్ ఈసారి పోకో బ్రాండింగ్ లోనే మనము దీన్ని కూడా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 SoC చిప్సెట్ తోటి. సో ఆల్రెడీ Qualcomm కి సంబంధించినటువంటి సబ్మిట్ కూడా ఉంది కాబట్టి అప్పటికే అఫీషియల్ గా ప్రాసెసర్ కూడా లాంచ్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని అదే రోజు వీళ్ళు చైనాలో మేబీ గ్లోబల్ గా లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మన ఇండియాకి ఈ నెల చివరికి అంటే వచ్చే అప్కమింగ్ ఏప్రిల్ నెల చివరికి కానీ లేదు అన్నట్లయితే కనుక మే 1st వీక్ లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ లో మనం చూసినటువంటి గేమింగ్ ట్రిగ్గర్స్, అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తారు కానీ 90 watts అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇన్ఫినిక్స్ కంపెనీ కూడా ఏమైందేమో వీళ్ళు కూడా మనకి గేమింగ్ ఫోన్స్ మీద, అది కూడా బడ్జెట్ సెంట్రిక్ గా వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. రీసెంట్ గా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్ఫినిక్స్ GT ఏదైతే ఉందో ఎంత పెద్ద సక్సెస్ అని మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాంటి ఒక గేమింగ్ మొబైల్ ఫోన్ ని వీళ్ళు Infinix Note 40 Pro Plus అలాగే Pro రెండు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. Pro కి Pro Plus కి చిన్న మోడిఫికేషన్స్ తోటి మనం తీసుకొచ్చే అవకాశం ఉంది. రెండిట్లో కూడా ప్రాసెసర్ సేమ్ MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7020 SoC చిప్సెట్ తోటి, AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుందంట. అండ్ ఇంతేకాదు 20 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం దీన్ని కూడా మనకి ఏప్రిల్ మంత్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మోటరోలా దగ్గర నుంచి మోటో ఎడ్జ్ 50 Pro 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి 3D కర్వ్ డిజైన్ తోటి, అండ్ ఇందులో మీకు 2000 nits ఆఫ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్, LPTO టెక్నాలజీ, PC డిమ్మింగ్, అలాగే HDR ఇలాంటివన్నీ మనం వెరీ కామన్ గా చూస్తూ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుందంట. అండ్ దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోటి, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తోనే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. మోస్ట్లీ ఈసారి మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా OnePlus ఇట్లాంటి వాటన్నిటికి కూడా కాంపిటేటివ్ గా ఈ మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో చూద్దాం దీని ప్రైసింగ్ లో ఎంతలోకి తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ రియల్మీ కూడా GT సిరీస్ లో రియల్మీ GT Neo 6 మొబైల్ ఫోన్ కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 SoC చిప్సెట్ తోటి. అంటే చెప్పాలన్నట్లయితే ఇది ప్యూర్లీ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే కానుంది. 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, సో అది కూడా కర్వ్డ్ స్క్రీన్ లో మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 200 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి, అలాగే ఫ్రంట్ యాజ్ యూజువల్ గా 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎక్స్క్లూజివ్ గా గేమర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ కూడా మనము లాంచ్ అయిన తర్వాత అఫీషియల్ గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇవే కాదు, సామ్సంగ్ నుంచి కూడా మనకి అప్కమింగ్ మొబైల్ ఫోన్ అదేనండి M సిరీస్ అనగానే మనకి
మనకి అమెజాన్, అలాగే ఎఫ్ సిరీస్ లోకి వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్ లో లేదా ఆఫ్లైన్ లో వీళ్ళైతే మనం ముందు తీసుకొని రాబోతున్నారు. ఈసారి దీంట్లో వీళ్ళు క్వాల్కమ్ కి సంబంధించినటువంటి చిప్ సెట్ తో రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్ గా అండ్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఎందుకంటే పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కూడా వీళ్ళు పెద్దపీట వేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే గనక వీటన్నిటిలో కూడా పోకో F6 Pro మొబైల్ ఫోన్ కోసం, అలాగే మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ ఫోన్ కోసం, అండ్ దీంతో పాటు OnePlus Nord CE4 కోసం. సో ఎప్పటిలాగానే ప్రతి నెలలో మనకి ఏ విధంగా అయితే హాట్ గా ఉంటాయో ఫ్రెండ్లీ కాంపిటీషన్ ని ఈ మంత్ లో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.